హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. భగవద్గీత 14వ అధ్యాయం. శ్రీకృష్ణ భగవానుడు మరొకసారి ముఖ్యమైన పరమ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. దీన్ని అభ్యాసం చేసిన వారు నన్ను చేరుకుంటారు. తల్లి అయిన ప్రకృతి మాత సర్వ ప్రాణములకు జన్మస్థానము. తండ్రి అయిన నేను అందు సర్వజీవ ఉత్పత్తి కారణమైన బీజమును సంపద చేసేదును. ప్రకృతి నుండి అభ్యసించిన సత్య, రాజసు, తమస్సు అను 3 గుణాలను జీవితమును శరీరములోనూ బంధిస్తాయి. ఇందులో సత్యగుణమును నిర్మలమైనది, ప్రకాశమైనది కనుక సుఖసద్గమును వలన జ్ఞాన విభావమును వలన ఆత్మను బంధిస్తుంది. రాగంతో కూడినది కోరిక మరియు దాని నుంచి పుట్టిన రాజస్సు కర్మలు మరియు కర్మ ఫలితము ద్వారా ఆత్మను బంధిస్తాయి. అజ్ఞానం వలన పుట్టిన తమోగుణము దేహాన్ని ఆత్మగా భావించే వారందరి మోహంలో పడవేసి జీవితమును తప్పుడు చేష్టలతో, నిద్రలో, ఆలస్యముతో బంధిస్తుంది. సత్యము సుఖములలో రాజస్సు కర్మల యందు తపస్సు ప్రమాదము మరియు నీయందు జీవనం నిమగ్నమై చేస్తూ ఉంటాయి. ఇతర 2 గుణాలు అతిక్రమించి మిగిలిన 3వ గుణమును వృధా చెందుతాయి. శరీరమంతటా చైతన్యమును మరియు వివేక శక్తి పుట్టిస్తాయి. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు అర్థము. రాజస్సు శరీరమంతటా వృద్ధి చెందినప్పుడు అత్యాస, ఉత్తేజము, స్వార్థ బుద్ధితో కర్మలు చేయటం, అశాంతి, భోగములను అనుభవించే తపస్సు ఉద్భవిస్తాయి. తపస్సు పెరిగినప్పుడు బద్ధకం, వృధాచేష్టాలు ఉత్పన్నమవుతాయి. సత్యగుణం అధికంగా ఉన్నప్పుడు మనిషి మరణిస్తే నిర్మలమైన దివ్యలోకములను పొందుతారు. రాజస్సు అధికంగా ఉండి మరణిస్తే కర్మల మీద అధికమైన ఆసక్తి గల మానవుల్లో జన్మిస్తారు. అలాగే తమస్సు అధికంగా ఉన్నప్పుడు మరణిస్తే మోహపూరితమైన కీటక పక్షిగా జన్మ పొందుతారు. శ్రేష్టమైన కర్మలను ఆచరిస్తే సాత్విక ఫలం అంటే సుఖము, జ్ఞానము, వైరాగ్యము దొరుకుతాయి. అదేవిధంగా రాజసిక కర్మలను ఫలం దుఃఖమును, తామసికమును, అజ్ఞానము దొరుకుతాయి. సత్యం వల్ల జ్ఞానము, రోగగుణముల వలన అసత్య మరియు తప్పులు, మోహపూరితమైన అజ్ఞానముతో కూడినవి ఉత్పన్నమవుతాయి. సత్వగుణము రాజస్సు మధ్య గుణాలకి మరియు తమో గుణం అధికంగా దారులు తీస్తాయి. గుణముల వల్లే గుణముల యందు చూడగలనప్పుడు పరమాత్మ స్వరూపం నిన్ను నువ్వు చేరుకుంటావు. ఈ 3 గుణాలు అధికంగా తద్వారా జన్మము మరియు మరణము, వర్ధకావ్యము, దుఃఖముల నుండి అధిగమించి జీవితం పరమాత్మ యొక్క అమృతత్వాన్ని అందుకుంటావు. గుణ అతియుత లక్షణాలు ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు. గుణములు ప్రస్తావిస్తున్నప్పుడు అతడు వాటి ద్వేషించడు. అలాగే గుణములను ప్రస్తావిస్తున్నప్పుడు వాటి గురించి ఆకాంక్షించడు. అతను సాక్షి భావంతో ఉంటూ ఏమాత్రం కలత చెందకుండా గుణముల యందు వారిస్తున్నప్పటికీ తెలుసుకుంటూ పరమాత్మ యందు ఏకాగ్రభావతో ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాన్ని చేరుకుంటాడు. హర్షశోకాది ధర్మము అతీతుగా ఉంటూ అన్ని పనుల్లో కర్తవ్యం భావాన్ని విడిచిపెట్టి అన్యాయమైన భక్తితో నన్ను ఆదరిస్తూ ఉంటాడు. గుణములకు అతీతుగా ఉండి మెలిగేవాడు పరబ్రహ్మ స్థానాన్ని అర్హుడవుతాడు. ఎందుకంటే శాశ్వతమైన పరబ్రహ్మకు, సనాతన ధర్మముల యందు మరియు అఖండ ఆనందములకు నేనే ఆధారము కాబట్టి.